ఇంటింటి రామాయణం జనవరి 24th ఎపిసోడ్. చక్రధర్ని విడిపించడానికి పల్లవి రోజుకో డ్రామా ఆడుతున్న సంగతి తెలిసిందే. శ్రేయ కడుపు పోగొట్టడానికి వేసిన నూనె ప్లాన్ని చివరికి తన తండ్రిని విడిపించుకోవడానికి వాడేస్తుంది పల్లవి. ఇక పల్లవి రచ్చ చూసి రాజేంద్రకు చిరాకేస్తుంది. నా మీద నీకు గౌరవం ఉన్నా లేకపోయినా మీ అమ్మ నాన్న మీద ప్రేమ ఉన్నదానివైతే నువ్వు లోపలికెళ్ళు అంటూ రాజేంద్ర అనేసరికి పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది. రే అక్షయ్, నీతో కొంచెం మాట్లాడాలి అని రాజేంద్ర చెప్తాడు. దీంతో అక్షయ్, పార్వతి, రాజేంద్ర ఒక గదిలో మాట్లాడుతారు. పల్లవి ఎందుకిలా చేస్తుంది అని రాజేంద్ర అడిగితే తెలీదు నాన్న అంటాడు అక్షయ్. తెలియకపోవడం ఏంట్రా, ఎవరైనా చెప్పిన టైంకి ఇంటికి రాకపోతేనే ఏమైందని కంగారు పడతాము, ఫోన్ చెయ్యకపోతే ఏం జరిగి ఉంటుందని భయపడతాము. అలాంటిది తన తండ్రి జైల్లోనే ముగ్గిపోతేనే తనకి బాధ ఉండదా? ఆ బాధతోనే తను ఇలా మాట్లాడుతుంది. తన తండ్రికి ఏమవుతుందో అని, రాకపోతే తన తల్లికి ఏమవుతుందో అని భయంతో అలా ప్రవర్తిస్తుందని, తన స్థానంలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే తన మానసిక పరిస్థితి ఇలా ఉండేది అని తెలిసొచ్చేది మనకి అంటూ పార్వతి క్లాస్ పీకుతుంది. పల్లవి మాట్లాడిన దాంట్లో తప్పేముంది నాన్న? తన తండ్రి జైల్లో ఉన్నాడనే కోపంతోనే తాను అలా ప్రవర్తిస్తుందని, మనకు చెడు చేశాడు కాబట్టి చక్రధర్ మావయ్య పైన మనకు కోపం ఉండటం కరెక్టే. కానీ పల్లవి కోసమైనా అత్తయ్య కోసమైనా వాళ్ళ నాన్నని విడిచేస్తే తప్పేముంది నాన్న అని కమల్ అంటాడు. చిన్నోడు చెప్పింది కూడా కరెక్టే కదరా అంటాడు రాజేంద్ర. మావయ్య మనకు చేసిన ద్రోహాన్ని, మోసాన్ని ఎలా మర్చిపోగలము నాన్న? వాడు బయటికొస్తే ఏం చేస్తాడని మీకు తెలియదు అని అక్షయ్ అడుగుతాడు. రే, తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు కదరా, ఇప్పుడు విడిపిస్తే నష్టమేముంది అని పార్వతి అంటుంది. విడుదలై వచ్చిన వాళ్ళిద్దరు బుద్ధి మార్చుకొని మంచివాళ్ళు అయిపోరమ్మా అంటూ అక్షయ్ అంటాడు. చూడు అక్షయ్, చక్రధర్ మారుతాడా లేదా బయటికి వచ్చాక ఏం చేస్తాడనేది సమస్య కాదు. ఇప్పుడున్న సమస్యలు మన ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి. ఇలా ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతుంటే మనశ్శాంతి అనేది లేకుండా పోతుందిరా. చక్రధర్ బయటికొస్తే ఏం జరుగుతుందనే భయం నాకు లేదు. మన ఇంట్లో జరిగే సమస్యలు చూడలేక నా గుండె ఆగిపోతుందేమోనని నాకు భయంగా ఉందిరా. తట్టుకోవడం నా వల్ల కాదురా అక్షయ్. పల్లవి నాన్నని విడిపించేస్తేనే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మీ మావయ్యని విడిపించు అని రాజేంద్ర అంటాడు. నాన్న మావయ్యని అని అక్షయ్ ఏదో చెప్పబోతుంటే ఇంకేం మాట్లాడకు, ఈ నాన్న మీద గౌరవం ఉంటే చెప్పిన పని చెయ్యి అంటాడు. దీంతో సరే నాన్న అంటాడు అక్షయ్. ఇక ఇదంతా చాటుగా విన్న పల్లవి పొంగిపోతుంది. మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరెన్నో రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.